మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు. పార్టీ లేదా పుష్ప? పార్టీ ఉంది పుష్ప. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. ఏంట్రా పాటలు పాడంట్రా అంటే పేతాస్ పాడుతున్నారేంట్రా? నాగరాజు గారు వేసుకోండి. తడిగుడ్డలతో గొంతులు కోసేయటం, మర్డర్ చేయటం ఉండదు. తడిగుడ్డలతో గొంతులు కోసేయటం ఏకంగా. బాబు ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. పోస్ట్ మార్టంలో కూడా దొరకదు ఎక్కడ కొట్టింది అర్థం కానంత ఘోరంగా కక్షలు తీర్చుకునేటటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి. ఏమిటది? గుడుంబ మూవీస్ వారి గుడి వెనక రాసాలి. నమస్కారం. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. ఇదయ్యా మీ అసలు రూపం. నేను అలాంటి మనిషిని కాదు, నేను చాలా బుద్ధిమంతుణ్ణి. ఒకే ఒక మంచోడిని, రొమాన్స్ పిచ్చోడిని. ఆడువారి మాటలకు బస్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. అనవసరమైన పదాలను ఉపయోగిస్తున్నారు. అనవసరమైన పదాలను ఉపయోగిస్తే సహించడానికి ఇక్కడ మేము సిద్ధంగా లేము. అరుస్తున్నాడు భయ్యుడు. ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. వీడి గెటప్ కమెడియన్ రా. కమెడియన్ అది కాదు, ఆడదాం ఫుట్బాల్ అనేది అంటున్నాడు కదా. మీరు వచ్చాక ఫిజికల్ గేమ్స్ మానేసంగా అష్టాసమ్మ, తొక్కుడు బిల్ల, అంతాక్షరాంటి ఆటలు ఆడుతున్నాం అంతే. అయితే ఆడదాంరా, అంత్యాక్షరే ఆడదాంరా. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో కూడా ఖుషి అని కూడా దానిలో పెట్టినట్టున్నారు. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో నెంబరు. తగిన 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 మీ 24 తగిన 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 68. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అన్న భయం వేస్తుంది. ఆశీర్వదించండి మాయా. మీడియా ఉంది, ఛానల్స్ ఉన్నారు. మీరేం చేసినా అద్భుతం, అమోఘం అని పొగిడేటటువంటి వారు ఉన్నారు. కాబట్టి మీరు పొగిడే కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. అటు చూడు బే. పెట్టండి డీజేలు, కొట్టండి జేజేలు, పెట్టండి కటౌట్లు, కొట్టండి చప్పట్లు, చల్లండి పూలు, వేయండి హీలలు. దీనికి మీరు ఏమంటారు సార్? మా పేరు నాని గారు. అది నేనే, అది నేనే. ఒక గోడౌను, ఆయన అందరిలాగానే గోడౌన్ తీసుకున్నాడు. దానిలో బియ్యం పెట్టారు. ఆ బియ్యం పోయినాయి. అయ్యయ్యో సానుభూతి వద్దురా. పోతే ఏంటని చేసింది అకార్డింగ్ టు ది అగ్రిమెంట్. ఏంటి దానిలో ఉన్నది? అకార్డింగ్ టు అగ్రిమెంట్ మీరు డబ్బులు వసూలు చేసుకోవచ్చు. వాట్ ఈస్ దట్? క్రిమినల్ కేసు ఏంటి? నాకు అర్థం కాలేదు. నాకేమనిపిస్తే నేను చేస్తా. ఎవడేమనుకుంటున్నాడు నేను కేర్ చేయలేదు. వేల సార్లు అంటే నాని గారి మీద కక్ష పెట్టారు. వాస్తవంగా అధ్యక్ష ఇది చేస్తున్నారు. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ పిలుస్తారా? పెట్టావు కదరా ఫిట్టింగ్. ఒక కేవలం రాజకీయాలకు సంబంధం లేనటువంటి ఒక సోదరీమణిని, కాపు సోదరీమణిని మీరు పోలీస్ స్టేషన్ పిలిచి అందులో తప్పే ఉంది. అది ఆర్ట్. అది కూర్చోబెట్టి కింద పైన ప్రశ్న గందరగోళాలు చేయటం, మానసికంగా హింసించడం. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఇది కక్ష సాధింపు చర్య కాదే. ఇది న్యాయం కోసం మీరు పోరాడుతున్నారే. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. ఇది ధర్మమా? దానికి సమాధానం మాత్రం చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేదని మనం చేస్తున్నాం. నిన్ను
నీ ఐడి నుంచి ట్విట్టర్ వీడియో ఎట్టిస్తా కొడతావు. మీ కక్ష సాధింపులకు వెరిచేటటువంటి వ్యక్తులను కాదనే విషయాన్ని కూడా మీరు దయచేసి గుర్తుపెట్టుకోమని మనం. బాసు బీకేవులే, నువ్వే ఉండిపోయావా? అది ఇదో ఒక సెక్షన్ కింద నిన్ను కూడా చేస్తాడా? నువ్వు జాగ్రత్త. మీరు ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు చేసినా రాటు తేలి ముందుకు వెళ్ళడానికే ప్రయత్నం చేస్తాము తప్ప పారిపోయే ప్రశ్న ఉండదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.